నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దీపావళి తర్వాత స్టాక్ మార్కెట్ జోరందుకుంది. జూలై తర్వాత సెన్సెక్స్ మళ్లీ ఇవాళ 40,000 మార్కును అందుకుంది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు కేంద్రం కార్పొరేట్ పన్ను తగ్గింపు సహా పలు ఉద్దీపన చర్యలు ప్రకటించింది. మరిన్ని ఉద్దీపన చర్యలకు అవకాశం ఉందన్న సంకేతాలతో సూచీలు పరుగులు తీశాయి. మరోవైపు త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా రావడం కలిసి వచ్చింది. అటు అంతర్జాతీయంగా అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఒప్పంద అంచనాలతో మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ జోరుకు కలిసి వచ్చిన సానుకూల అంశాలేంటి? ఈ జోరు మార్కెట్లపై ఎలాంటి ఆశలు రేపుతోంది? కేంద్రం ఉద్దీపన చర్యలు, సంస్కరణలు మార్కెట్పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి. కుటుంబరావు గారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు; జి. మురళీధర్ గారు, ఆర్ఎల్పి సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్; జె. వేణుగోపాల్ గారు, జన్మనీ జనరల్ మేనేజర్. కుటుంబరావు గారు, దీపావళి తర్వాత స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. ఇవాళ సెన్సెక్స్ 40,000 మార్కును దాటింది. స్టాక్ మార్కెట్ ఈ రకంగా పుంజుకోవడానికి ప్రధాన కారణాలను ఆర్థిక నిపుణులుగా మీరు ఎలా విశ్లేషిస్తారు? ర్యాలీ ఏదైతే స్టార్ట్ అయిందోనమాట, ఆర్థిక మంత్రి గారు ఎప్పుడైతే కార్పొరేట్ ట్యాక్సేషన్ తగ్గించి 35% నుంచి 25% చేసి ఒక స్ట్రింగ్ ఆఫ్ రిఫార్మ్స్ తీసుకున్నారో అప్పటి నుంచి మొదలైంది. అయితే క్లియర్లీ ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది, ఆల్రెడీ న్యూ హైస్ ఏదైతే జూన్లో అప్పుడు ఫామ్ అయినాయో, లైక్ నిఫ్టీ వచ్చేసి 12,105, ఆ టైం అప్పుడు ఏదైతే కనుక 40,000 పైచీలకు అనమాట సెన్సెక్స్ వెళ్ళిందో, ఇప్పుడు సెన్సెక్స్ ఒకటి కొంచెం ముందుకు వచ్చింది కంపేర్ టు నిఫ్టీ కూడా. క్లియర్లీ ఇక్కడ చూస్తే కనుక లాప్ సైడెడ్గానే ఉంది. అంటే ర్యాలీలో అన్ని స్టాక్స్ పార్టిసిపేషన్ లేదనమాట. ఎందుకంటే కొన్ని పర్టికులర్గా పెద్ద స్టాక్సే పార్టిసిపేట్ అవుతున్నాయి. అండ్ ఇవాళ ర్యాలీ కూడా చూస్తే 40,000 పైచీలకు వెళ్ళడానికి బ్యాంకింగ్ సెక్టర్ బాగా హెల్ప్ చేసింది. అండ్ కపుల్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ స్టాక్స్, గెయిల్ లాంటివి కూడా బాగా పుంజుకున్నాయి. కాబట్టి వాళ్ళ 40,000 ప్లస్ క్రాస్ అయింది. మార్కెట్ చూస్తే కనుక ఎప్పుడైతే కనుక హ్యూజ్ వెల్త్ డిస్ట్రాయ్ అయిపోయిందో, ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్, వీటిలోనమాట ఇన్వెస్టర్స్కి బెనిఫిట్ అనేది ఈ ర్యాలీ వలన చాలా తక్కువ వచ్చిందని చెప్పేసి అనొచ్చు. ఇవాళ ఎంత డివైడెడ్గా అయిపోయిందంటే మార్కెట్ అనమాట, ఓన్లీ వెరీ ఫ్యూ స్టాక్స్, దాదాపు అనమాట నిఫ్టీ టాప్ 100 అనుకోండి, లేకపోతే టాప్ 100 స్టాక్స్ 90% ప్లస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉట్టి ఆ 100 స్టాక్స్ ఎంజాయ్ చేస్తుంది. మిగతా 5,000 చిల్లర స్టాక్స్ మొత్తం మార్కెట్ క్యాప్ కలిపేసి ఆ 7-8% కంటే కూడా లేదు. అండ్ ఇన్వెస్టర్స్ ఎక్కడ ఉంటారు? మ్యాక్సిమం ఆ 7-8% దాంట్లోనే ఉంటారు. కాబట్టి అక్రాస్ ద బోర్డ్ ర్యాలీ లేకపోవటం వలన చాలా తక్కువ మందికి ఈ ర్యాలీ బెనిఫిట్ అయింది. బట్ సింగిల్ ఫోర్మోస్ట్ రీజన్ ఏంటంటే, ఎక్స్పెక్టేషన్స్ పోస్ట్ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించిన తర్వాత కూడా పర్సనల్ ట్యాక్సేషన్ కూడా తగ్గిస్తారు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా తీసేస్తారు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా సవరిస్తారు. ఇట్లా ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఇక నవంబర్ వచ్చేసింది, బడ్జెట్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. నవంబర్ 2nd, 3rd వీక్ నుంచి ఇండస్ట్రీని అందరినీ కూడా ఇన్వైట్ చేయటం, ఆర్థిక మంత్రి గారు డిస్కషన్స్ చేయటం, ఇవన్నీ మొదలై బేసికల్లీ ఓ ప్రపోజల్స్ అంటూ డిసెంబర్ ఆఖరికల్లా కాంక్రీట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్లో కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి ఖచ్చితంగా ఎక్కువ ఇంకా రిఫార్మ్స్ చేస్తారు. అండ్ ఇండియా కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ అవటంతో ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బులు పెట్టడానికి కూడా ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం వలన కంపెనీస్ బెనిఫిట్ అవుతున్నాయి, కానీ వాళ్ళు మొత్తం ఆ బెనిఫిట్ని కన్జ్యూమర్కి పాస్ చేస్తారో లేదో తెలియదు. బట్ కన్జ్యూమర్ చేతిలో ఎక్కువ మనీ పెడితే, ఎక్కువ డబ్బు పెడితే, లైక్ ఇప్పుడు 5 లక్షలు ఉంది గరిష్టంగా ఇన్కమ్ ట్యాక్స్ అనమాట, లిటరల్లీ కట్టకుండా మనం స్లాబ్ ఏదైతే ఉందో దాన్ని 10 లక్షలకి చేస్తారని. అదేవిధంగా హయ్యెస్ట్ ట్యాక్స్ కూడా దాదాపు 25%కే సేమ్ కార్పొరేట్కి తగ్గించినట్టు తగ్గిస్తారని. ఒక పక్కనేమో డిఫరెన్సియేషన్ వస్తుంది, ఏంటంటే రెవెన్యూస్ తగ్గుతాయి దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి. దాంతో ఉన్న ప్రోగ్రామ్స్, ఉన్న హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నిటిలో పెట్టగలుగుతారా లేదా అనేది ఇవన్నీ కూడా చూడాలి. బట్ ఆల్ ఇన్ ఆల్ స్టాక్ మార్కెట్ మాత్రం యూజువల్లీ ఈవెంట్స్ని ముందు యాంటిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు మనం అది గుర్తుంచుకోవాలన్నమాట. యాక్చువల్గా అవ్వబోయే ఏదైతే ఉద్దీపన ప్యాకేజ్ అవనండి, లేకపోతే రిఫార్మ్స్ అవనండి, ఏదైనా సరే ముందే ఊహించుకుని మార్కెట్స్ ఎప్రిషియేట్ అవుతూ ఉంటాయి. ఆ విధంగానే ఇప్పుడు ఎప్రిషియేట్ అయింది. అయితే ఇది ఒక ఫాల్స్ మూవ్ అవుతుందా, తప్పటడుగు అవుతుందా ఏంటనేది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్, దాంతో ఈ మొమెంటం ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవుతుందో కూడా చూడాల్సి వస్తుంది. దేశీయంగా అంచనాలు ఈ రకంగా ఉన్నాయి, కానీ అంతర్జాతీయంగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా కొన్ని అంచనాలు వేసుకుంటూ ఉన్నారు. దానివల్ల కూడా ఇక్కడ సానుకూలంగా సంకేతాలు ఇస్తూ ఉన్నాయంటారు మన దేశీయ మార్కెట్లపై. ఇదివరకు అంత ఇంపాక్ట్ ఇప్పుడు దేశీయ మార్కెట్ పైన లేదండి. గ్లోబల్ ఈవెంట్స్ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే
యుఎస్ చైనా ట్రేడ్ వార్ ఏదైతే మొదలైందో స్టార్టింగ్లో ఏదైతే ఆ ట్రేడ్ వార్ వలన కాస్త ఇంపాక్ట్ ఏదైతే మన దేశం పైన పడిందో ఆ తర్వాత డైల్యూట్ అయిపోయింది. ఎందుకంటే బేసికల్లీ చైనా కూడా ఏం చేసిందంటే చైనా దగ్గర నుంచి ఇండస్ట్రీస్ షిఫ్ట్ అవుతున్నాయి. లార్జ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొన్ని డెస్టినేషన్స్ లైక్ ఫిలిప్పైన్స్ అవనండి, వియత్నాం అవనండి, ఇట్లా ఇటుకి షిఫ్ట్ అవ్వటం కానీ ఎన్కాష్ చేసుకొని అక్కడి నుంచి చేయటం అల్టిమేట్లీ యూఎస్ఏ బెండ్ అవ్వాల్సి వచ్చింది. లైక్ ఎందుకంటే యూఎస్లో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ చైనాకి వెళ్తాయో అవి చాలా వరకు అనమాట అక్కడ డౌన్ ట్రెండ్, ప్రైజెస్ డౌన్ ట్రెండ్ వచ్చి అక్కడ రైతులు అనమాట సఫర్ అవటం. దాంతో యుఎస్ గవర్నమెంట్ కొంచెం సరళీకృతంగా వెళ్ళనమాట ఇప్పుడు చైనా ఇంపోర్ట్ చేసుకునేటట్టు అనమాట ఆ ఫుడ్ స్టఫ్ని అదంతా కూడా కాస్త వార్ సద్దుమణిగిందని అనుకుంటున్నాను. మురళీధర్ గారు, కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలు మరిన్ని ఉద్దీపనలు ఉండొచ్చన్న సంకేతాలు మార్కెట్లకు ఎలాంటి ఉత్తేజాన్ని ఇచ్చాయంటారు? కేంద్రం ప్రకటించిన ఉద్దీపనాలే కానీ ప్రకటించబోయే ఉద్దీపనాలే కానీ తప్పకుండా ఉత్తేజాన్ని ఇచ్చింది మార్కెట్కి. అయితే సాంకేతికంగా ఇక్కడ మనం కొన్ని విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. గత 2 ఏళ్లుగా ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లర్స్ ఉన్నారు, మనం డిఐఎస్ కొనుక్కుంటూ వెళ్తున్నారు అనమాట. అలాంటప్పుడు ఒక స్టేజ్లో అక్యుములేషన్ అనేది చాలా వరకు అయిపోయింది. సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది కొంతవరకు ఆగింది. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆగినప్పుడు డిఐఎస్ దగ్గర స్టాక్స్ ఉన్నప్పుడు ఇంకా స్టాక్ మార్కెట్ పడటానికి కిందకి ఛాన్సెస్ చాలా తక్కువ. అంటే ఇక్కడ ఎఫ్ఐఎస్ ఏవి అమ్మాయి, డిఐఎస్ ఏం కొన్నాయి, ఓన్లీ నిఫ్టీ స్టాక్స్ కొన్నాయి, లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రమే డిఐఎస్ కొన్నారు. సో లార్జ్ క్యాప్ మాత్రమే ఎఫ్ఐఎస్ అమ్మారు. సో ఇప్పుడు ఏమైంది, ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో డిఐఎస్ దగ్గర అక్యుములేషన్ అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితిలో నిఫ్టీ సెన్సెక్స్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా అక్యుములేషన్ అయింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక రోజులో 500 పాయింట్ల సెన్సెక్స్ పెరగటము, లేదా 1200 పాయింట్ల సెన్సెక్స్ పెరగటము, లేదా 800 పాయింట్ల సెన్సెక్స్ పడిపోవటము, లేదా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 5000 పాయింట్లు పెరగటము. సో ఇంత ఒడిదుడుకులు అనేది స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా హెల్తీ సైన్ కాదు. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే వెరీ క్లియర్గా డిఐఎస్ చేతిలోకి స్టాక్స్ వెళ్ళినాయి కాబట్టి డిఐఎస్ అనుగుణంగా మార్కెట్ పెరుగుతుంది లేదా మార్కెట్ తగ్గుతుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా మెలకువతోటి ఉండి చేసుకోవాల్సింది తప్పించి ఇవాళ ఏదో కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనాలు ప్రకటించింది కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ పెరిగింది అనడానికి మనం బలంగా చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడ ఇప్పుడు ఎకానమీ చూసుకున్నప్పుడైతే 2016లో 9% ఉన్న జీడిపి ఇవాళ 5%కి వచ్చింది. సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పుడైనా కానీ ప్రభుత్వం రియలైజ్ అయ్యి ఏదో ఉద్దీపనాలు ఇవ్వాలి అని చెప్పి ఒక సంకేతం వచ్చింది. అయితే ఈ ఉద్దీపనాలని ఎఫ్ఐఎస్ ఏ విధంగా తీసుకుంటాయి అంటే వాటికి అనుకూలంగా ఉన్నాయి అని అనుకుంటాయా? సపోజ్ వాటికి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అని లాంగ్ టర్మ్ క్యాపిటల్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ కానీ దానిలో మార్పులు చేర్పులు చేసినప్పుడు అయితే ఎఫ్ఐఎస్కి అది అనుకూలంగా ఉంటుంది అని అంటే మళ్ళీ ఎఫ్ఐఏ కనుక బయింగ్ వచ్చినట్టయితే అప్పుడు స్టాక్ మార్కెట్లో పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్గా స్టాక్స్ బాటమ్ అయ్యింది కాబట్టి ర్యాలీ వచ్చింది తప్పించి ఇది రియల్గా ర్యాలీ అని డిఫైన్ చేయడానికి వీల్లేదు. కాకపోతే ఇక్కడి నుంచి ఒక 20 to 40% పెరగడానికి ఛాన్సెస్ కరెక్ట్గా ఉంటాయి. ఆ 20 to 40% పెరిగిన తర్వాత ఎకానమీ ఏ విధంగా బలోపేతం అవుతుంది అన్న దాని మీద, మనకి గ్రోత్ ఎలా ఉంటుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు మార్కెట్ కనుక పరిశీలించినట్లయితే ఇన్ఫోసిస్, ఐటీసీ, మారుతి సుజుకి, కోల్ ఇండియా, టాటా మోటార్స్ వంటి పెద్ద సంస్థలు లాభాల పట్ల కనిపిస్తున్నాయి. ఇవి ఇలా ఉంటే చిన్న అండ్ మధ్య స్థాయి షేర్ల పరిస్థితి ఏ రకంగా ఉందంటారు? ఇప్పుడు మదుపర్ల ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా చిన్న వాటి మీదే ఉన్నాయి. సో చిన్న వాటి మీద ఉండటం వల్ల, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మీద ఉండటం వల్ల ఆల్మోస్ట్ 70% కిందకి పడిపోవడం వల్ల అక్కడి నుంచి ఒక 20-25% పెరిగినా కూడా మదుపర్లకు పెద్ద ఉపయోగం లేదు. సో ఎటొచ్చి ఇక్కడి నుంచి కనీసం ఒక 50% పెరిగితే ఏమన్నా అవకాశం ఉంటుంది. ఎన్బిఎఫ్సిలో లిక్విడిటీ అనేది క్రియేట్ చేసి సో సిస్టంలోకి ఫండ్స్ కనుక వచ్చినట్టయితే త్రూ బ్యాంక్స్ కానీ త్రూ ఎన్బిఎఫ్సి కానీ ప్రమోటర్స్కి ఫండింగ్ ఇచ్చినట్టయితే మార్కెట్ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. వేణుగోపాల్ గారు, వ్యాపార సంస్థల త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా రావటం మార్కెట్పై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయంటారు? డెఫినెట్గా బాగుందండి. ఎందుకంటే ఆర్థిక మాంద్యం అని చెప్పి ఒక పక్క, తర్వాత గ్లోబల్ ట్రేడ్ వార్ అని చెప్పేసి
తర్వాత గ్రోత్ స్లో డౌన్ అవుతుందని చెప్పేసి రకరకాల ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం, ఇవన్నీ చూస్తే ఏంటంటే కొంత మన దగ్గర కూడా ఆటో సేల్స్ స్లో డౌన్ అవటం, తర్వాత ఎక్కువగా కన్జంప్షన్ అనేది ఎక్కువగా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో మనం చూడలేకపోవడం, ఇవన్నీ చూస్తుంటే క్వార్టర్లీ రిజల్ట్స్ ఆర్ కార్పొరేట్ రిజల్ట్స్ ఎలా వస్తాయని చెప్పి ఒక సందిగ్ధత అయితే ఉంది. బట్ ఫస్ట్ వీక్ ఆఫ్ దిస్ అక్టోబర్ నుంచి చూస్తే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీలో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మంచి రిజల్ట్సే అనౌన్స్ చేస్తాయి ఇప్పటివరకు. సో బ్రాడ్గా చూస్తే అప్పటి నుంచి ఇండెక్స్ కూడా దానికి తగ్గట్టుగానే స్వింగ్ వచ్చింది. దగ్గర 4 to 5% దాకా ఇండెక్స్ కూడా పెరగటం మనం చూసాం. సో మొత్తంగా చూస్తే ఏంటంటే అనుకున్న దానికన్నా ఎక్కువ అంటే మంచి పెర్ఫార్మెన్స్నే ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఇప్పటివరకు ఇచ్చాయని చెప్పి మనం చెప్పొచ్చు. సో దానికి తగ్గట్టుగా మిగతా న్యూస్ ఫ్లోస్ కూడా సపోర్ట్ చేసాయి కాబట్టి అంటే ట్రేడ్ వార్ కొంత సద్దుమణుగుతుందని చెప్పేసి ఒక అంచనా కావచ్చు, లేకపోతే జియో పొలిటికల్ టెన్షన్స్ అంతగా ఎస్కలేట్ అవ్వకపోవచ్చు అనే ఒక ఇది కావచ్చు, లేదు ఇక్కడ కూడా కొంత కార్పొరేట్ ట్యాక్స్ కట్ చేసిన తర్వాత మరిన్ని ట్యాక్స్ కట్స్ కూడా ఉంటాయి అని చెప్పి అంచనాలు రావడం కావచ్చు. ఇవన్నీ కూడా అంటే మొత్తంగా కూడా డేటా పాయింట్స్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ న్యూస్ ఫ్లోస్ కూడా సపోర్ట్ చేసేటప్పటికి ప్లస్ రిజల్ట్స్ కూడా బాగుండేటప్పటికి మొత్తంగా మార్కెట్ బాగానే ఉందని చెప్పి చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలతో ఈ జోరు ఎంతకాలం కొనసాగుతుందంటారు? కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం వల్ల దగ్గర 1,45,000 కోట్ల రెవెన్యూ లాస్ అనేది గవర్నమెంట్కి ఉంది. తర్వాత ఇప్పుడు ఏవైతే నిన్న లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి బాగా స్పెక్యులేట్ అవుతుందో మార్కెట్లో, దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం చూస్తే దగ్గర సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టీటీ అనేది అది కనుక రద్దు చేస్తే ఒకవేళ దగ్గర మొత్తంగా చూస్తే అది సేల్స్ మీద అంటే ట్రాన్సాక్షన్స్ మీద తీసుకునే ఛార్జ్ అనమాట. ఆ ఎస్టీటీ రద్దు చేయడం వల్ల దగ్గర 12,000 కోట్లు 11,000 కోట్లు గవర్నమెంట్కి లాస్ రావచ్చు. తర్వాత ఇంకోటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే 1 year దాటి పెట్టుబడులు పెట్టి విత్డ్రా చేయడం ద్వారా వచ్చే లాభం ఏదైతే ఉందో అది అబోవ్ 1 lakh ప్రాఫిట్ 10% దాకా ట్యాక్స్ చేస్తున్నారు. సో 1 year దాటిన పెట్టుబడుల మీద వేసే ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఒకవేళ విత్డ్రా చేస్తే కనుక అరుణ్ జైట్లీ గారు ప్రవేశపెట్టిన దాన్ని విత్డ్రా చేస్తే దగ్గర 37 నుంచి 38,000 కోట్లు గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ అవుతుంది. అది కాకుండా ఇప్పుడు పర్సనల్ ట్యాక్స్ గురించి కూడా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో నెంబర్ ఆఫ్ న్యూస్లో వస్తున్నాయి. అంటే ట్యాక్స్ స్లాబ్ అడ్జస్ట్మెంట్ చేస్తారని చెప్పేసి ఒక సర్వే ప్రకారం 1,45,000 కోట్ల దాకా రెవెన్యూ లాస్ రావచ్చు అని చెప్పి. మొత్తంగా ఏంటంటే కార్పొరేట్ ట్యాక్స్ తర్వాత ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 ప్లస్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఇవన్నీ తీయటం వల్ల ఏంటంటే వచ్చే గ్యాప్ ఏదైతే ఉందో డెఫిసిట్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనం ద్రవ్యలోటు కరెంట్ ఖాతాలోటు రెండింటితో ఇబ్బంది పడుతున్నాం. సో వీటిని ఎలా అడ్రస్ చేస్తారు అంటే ఒకటి ఏంటంటే మార్కెట్లో కొంత తిరుగుతున్న వార్త ఏంటంటే డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ 1,05,000 కోట్లు పెట్టుకున్నారు. అది మేబీ ఇంకొంచెం కూడా పెంచి అట్లా కొంత మేకప్ చేస్తారు. తర్వాత ఇంకా ఇతరత్ర రూట్ల ద్వారా కూడా కొంత చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. రోడ్ని కనుక మనం పూడ్చి తద్వారా గ్రోత్ కనుక ఇచ్చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. మదుపర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ టైంలో? సెబీ కూడా ఏంటంటే ఈ మధ్య రెగ్యులేటర్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ రెగ్యులేటర్ వాళ్ళు ఇచ్చేసింది కూడా ఏంటంటే 1 నుంచి 100 కంపెనీల వరకు లార్జ్ క్యాప్స్, 101 నుంచి 250 వరకు మిడ్ క్యాప్స్, అబౌట్ 250 ఏవైతే ఉన్నాయో అన్ని కంపెనీలు లిస్టెడ్ కంపెనీస్ అన్ని కూడా స్మాల్ క్యాప్స్ అని కేటగరైజ్ చేయడం జరిగింది. ఇది మనకి తెలియక ఏంటంటే చాలామంది ఆ 250 అండ్ అబౌవ్ ప్రైస్ తక్కువ ఉందని చెప్పేసి లేకపోతే ఏదో సమ్ అట్రాక్షన్ లేదు ఇవాళ స్మాల్ క్యాప్ రేపు మిడ్ ఆ తర్వాత లార్జ్ క్యాప్గా మారుతుందని చెప్పేసి అంచనాల మధ్య ఏంటంటే ఎక్కువగా మన వాళ్ళంతా కూడా ఏంటంటే ఎక్కువగా రిటైల్లో 90% ఆఫ్ రిటైలర్స్ ఎక్కువగా మిడ్ స్మాల్లో పార్టిసిపేట్ చేస్తారు. అది మంచిదా కాదా అంటే ఇప్పుడు మనం లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్లో జరిగిన డెవలప్మెంట్స్ కనుక మనం కన్సిడర్ చేస్తే ఇన్స్టిట్యూషన్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు లేదా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు ఎక్కువగా లార్జ్ క్యాప్స్ 100 స్టాక్స్లో ఎక్కువ ఉండడానికి, ఒకవేళ కాదు అనుకుంటే ఇంకొంచెం పక్కగా జరిగితే 250 వరకు ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ అలొకేషన్స్లో 80% అలొకేషన్స్ అక్కడే ఉంటాయి మ్యాక్సిమం టాప్ 250 కంపెనీస్లో. మన వాళ్ళు ఎంత 250 నుంచి పై అట్లలో ఉంటున్నారు. సో అది కొంత మనం పందా మార్చుకోవాలి, మన విధానాన్ని మార్చుకొని లార్జ్ క్యాప్ కూడా కొంత వెయిట్ ఇవ్వాలి. లార్జ్ క్యాప్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయండి, మనకేం చీప్గా ఏం లేవు. ఒక 10 స్టాక్స్ పెరగటం వల్ల నిఫ్టీలో 50 కంపెనీస్, సెన్సెక్స్లో 30. సో వాటిలో కొన్ని కంపెనీలు మాత్రమే నేపథ్యం వహించి ఈ ర్యాలీకి బ్యాక్ బోన్గా నిలిచి ర్యాలీని చేసాయి. బట్ సెక్టర్స్ పరంగా చూస్తే రియాలిటీ, పవరు, మెటలు, తర్వాత బ్యాంక్స్, పిఎస్యూస్ ఇట్లాంటివన్నీ కూడా బాగా పడ్డాయి. మొత్తంగా చూస్తే ఏంటంటే మేనేజ్మెంట్ క్వాలిటీ బాగున్న కంపెనీలు, తర్వాత ఇండస్ట్రీ ప్రాస్పెక్ట్స్ బాగున్న కంపెనీలు, తర్వాత బ్యాలెన్స్ షీట్ క్లీన్గా ఉన్న కంపెనీలు అంటే ముఖ్యంగా ప్లెడ్జ్ పెట్టిన షేర్లు ఎక్కువగా ఉండటం, తర్వాత డెట్ బర్డెన్తో ఎక్కువగా సతమతం అవుతున్న కంపెనీలు అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండటం, కార్పొరేట్ గవర్నెన్స్ బాగున్న కంపెనీలకి వెళ్ళటం, తర్వాత గ్రోత్ ప్రాస్పెక్ట్స్ వాల్యూ ఉండాలి కంపెనీలో, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా బాగుండాలి. అట్లాంటి కంపెనీని నెక్స్ట్ 1 to 2 yearsలో ఎందుకంటే ఇప్పటికిప్పుడు ర్యాలీ ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అయిపోయింది, తర్వాత ఇక ఛాన్స్ దొరకదని కాకుండా అసెట్ అలికేషన్ ప్రియారిటీ ఇస్తూ అంటే బంగారంలో కొంత, రియల్ ఎస్టేట్లో కొంత, స్టాక్స్లో కొంత, మ్యూచువల్ ఫండ్స్లో కొంత, ట్రెడిషనల్ అవెన్యూస్ లైక్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ ఇలాంటి వాటిలో అంటే మన దగ్గర ఉన్న ₹100 మిగిలి మొత్తం ఉంటే దాన్ని ఒక 4-5 మార్గాలను సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ 1 to 2 yearsలో స్ప్రెడ్ చేసుకుంటూ పెట్టాలి. కుటుంబరావు గారు, వ్యక్తుల వద్ద బంగారంపై పరిమితులు విధించే దిశగా కేంద్రం యోచిస్తోంది. అంతకంటే ముందు క్షమాభిక్ష పథకం తేవాలనుకుంటోంది.
మరిన్ని సంస్కరణ దిశగా కేంద్రం అడుగులేస్తోందంటారా? అంటే ఇది సంస్కరణ అనాలా లేకపోతే ఒక నెగిటివ్ న్యూస్ అనాలా అనేది కూడా మనం చర్చించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎమ్నెస్టీ స్కీమ్స్ ఇదివరకు ఏదైతే వచ్చినాయో ఆ ఎమ్నెస్టీ స్కీమ్స్ అన్నీ కూడా అనుకున్నంత ఫలితాలు ఏమి ఇవ్వలేదు. అయితే ఫస్ట్ టైం ఇప్పుడు బంగారంకి ఏదైతే ఎమ్నెస్టీ స్కీము క్షమాభిక్ష పథకం అంటారో ఏ విధంగా ఇస్తారు అనేది కేర్ఫుల్గా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇండియాలో యాజ్ అన్ ఎసెట్ క్లాస్ మనకు సేవింగ్సే ఉందనుకోండి, ఒక కుటుంబానికి చిన్న కుటుంబానికి సేవింగ్స్ ₹1,00,000 ఉంటే యాజ్ ఆఫ్ నో ఈవెన్ కూడా టుడే మ్యాక్సిమము ఈ ఫెటాల్ ఆ సేవింగ్స్ని ఫ్రూట్ఫుల్గా పెట్టాలంటే బంగారంలోనే పెడతారు. బంగారం తర్వాత సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో అన్న పెట్టుకుంటారు, ఎఫ్డి అన్న పెడతారు, ఆ తర్వాతే స్టాక్స్కి వస్తారు. లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కూడా ఇండియన్ మదుపుదారులు చూస్తే యాజ్ అన్ ఎసెట్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు బంగారం టాప్ ఆఫ్ ది ప్రయారిటీ ఉంటుంది. బంగారము, ఇల్లు ఇవన్నీ కూడా. అండ్ గత 1 year నుంచి చూస్తే కనుక బంగారం దివాళీ టు దివాళీ మనం చూస్తే కూడా 20% రిటర్న్ ఇచ్చింది. స్టాక్స్ ఏమో రిటర్న్స్ ఇవ్వలేదు. ఎందుకంటే చాలామంది చిన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు వేణు గారు చెప్పిన, మురళి గారు చెప్పిన అందరూ కూడా వెల్త్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఎందుకంటే 60 to 70% కరెక్షన్ వచ్చేసి ₹100 ఉన్న షేర్ ఇవాళ ₹20, ₹30 అట్లా ఉంటుందో అనమాట చిన్న స్టాక్స్ అన్నీ కూడా. కాబట్టి వాళ్ళు ఈ క్షమాభిక్ష పథకం అనేది కరెక్ట్గా స్ట్రక్చర్ చేయకపోతే డిమానిటైజేషన్ ఏ విధంగా దెబ్బ కొట్టిందో దానికంటే పెద్ద దెబ్బ అవుతుంది ఇది. ఎందుకంటే ఇక్కడ ఒక్కటే పాయింట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ కూడా ఎవ్రీ ఇయర్ దాదాపు 2.5 లక్షల కోట్లు వర్త్ బంగారం భారతదేశంలో ప్రజలు కొంటున్నారు. లిటరలీ $35 billion అనమాట ఇన్వెస్ట్మెంట్. ఇంపోర్ట్ చేస్తున్నాము, ఇంపోర్ట్ చేసిన బంగారం ఇట్లా రీటైల్ సేల్స్ కానీ అన్నీ అవుతాయి. మీరు రిస్ట్రిక్షన్ పెట్టారే అనుకుందాం బంగారం పైన, సరే ఒక కుటుంబానికి 500 గ్రాములు ఆర్ మహా అయితే కిలో మీరు పర్మిట్ చేసి మిగతాది అసలు కొనకూడదు అని అన్నారు అనుకోండి. ఏమేస్తారు? 1 time ట్యాక్స్ వేస్తారా? దానికంటే ఎక్సెస్ ఉన్న రిచ్ పీపుల్ పైన 1 time ట్యాక్స్, మీ దగ్గర ఉన్న ఎక్సెస్ బంగారం పైన 20% ట్యాక్స్ ఒకసారి కట్టండి, ఉంచుకోవచ్చు అంటారా? ఫ్యూచర్లో ఫ్రెష్ పర్చేజెస్ బ్యాన్ చేస్తారా? ఫ్రెష్ పర్చేజెస్ ఈ లిమిట్ కంటే ఎక్కువ కొనేటట్టయితే ఇంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి అని కన్జంప్షన్ ఏమైనా తగ్గించడానికి చూస్తారా? ఇవన్నీ చేసే ముందు ఒక ఫ్రూట్ఫుల్గా ఒక మనిషికి ఉన్న సేవింగ్స్ ఏదైతే ఉందో, కుటుంబానికి ఉన్న సేవింగ్స్ ఏదైతే ఉందో అది ఇన్వెస్ట్ చేసి డీసెంట్ రిటర్న్ వచ్చేటట్టు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, పిఎఫ్ కానీ దీంట్లో ఎష్యూర్డ్ రిటర్న్ ఎందుకు ఇస్తున్నాం? ఇంట్రెస్ట్ మార్కెట్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఎందుకు ఇస్తున్నాం? అట్లీస్ట్ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది కాస్త ఇదని చెప్పేసి. కామన్ మ్యాన్కి వాళ్ళ సేవింగ్స్కి ఒక ఎష్యూర్డ్ రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ క్లాస్ ఎందుకు పెట్టట్లేదు? అసెట్ క్లాస్ అది క్రియేట్ చేయకుండా ఈ మూవ్ చేస్తే మాత్రం నేను అనుకోవటం పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుందని డెఫినెట్లీ దిస్ ఈజ్ మై పర్సనల్ అనాలిసిస్. మార్కెట్ నేరో అయిపోయింది, ఫ్యూ ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ అయిపోయింది, చిన్న మదుపుదారులు చాలామంది ఎలిమినేట్ అయిపోయారు. ఆ ఎలిమినేట్ అవుతా ఇప్పుడు కొత్త పాలసీలకి మీరు అన్నట్టు బంగారం పైన దీనిపైన కూడా అంటే కనుక అదొక అనార్కీను కయోస్ క్రియేట్ చేస్తుంది. కానీ గవర్నమెంట్కి ఏమన్నా ఫలితం ఇస్తుందా అనేది మాత్రం నాకు డౌట్. ఎందుకంటే దీనిపైన చర్చ రావాలి పబ్లిక్లో. మీరు గుర్తు తెచ్చుకుంటే కనుక డిమానిటైజేషన్ అప్పుడు కూడా ఈ రూమర్స్ వచ్చినాయి. అప్పుడు ఆడవారు అందరూ కూడా చాలా కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసి ఏంటి బంగారం పైన లిమిట్ అంటున్నారంట, ఇది అంటున్నారు. ఇవాళ ఫ్రెష్గా మళ్ళీ స్టోరీ వచ్చింది. బట్ ఇది ఈసారి రియాలిటీ అన్నట్టు. ఎందుకంటే మధ్యాహ్నం స్టోరీ వచ్చిన దగ్గర నుంచి నేను కూడా ఢిల్లీలో ఉన్న కాంటాక్ట్స్ దీన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కపుల్ ఆఫ్ జాయింట్ సెక్రటరీస్ అంటాం ఏంటంటే దెర్ ఈస్ ఎ వెరీ డిస్టింక్ట్ పాసిబిలిటీ, దీనిపైన అనలైజ్ చేస్తున్నాం, డెఫినెట్లీ ఈ బడ్జెట్లో ఉండొచ్చు అన్నట్టు కూడా చెప్తున్నారు. బట్ డెఫినెట్లీ ఇది నెగిటివే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఏ నూక్ అండ్ కార్నర్ భారతదేశంలోకి వెళ్ళినా సరే ప్రతి చిన్న ఫ్యామిలీ సేవింగ్స్కి పుస్తుల దగ్గర నుంచి కూడా బంగారం ఎంతో కొంత ఒక 50 గ్రాములు, 100 గ్రాములు, 200 గ్రాములు దాచుకోవటం అంటూ ఉంటుంది. కాబట్టి మీరు ఓన్లీ రిచ్ పీపుల్ని ట్యాక్స్ చేస్తారా ఎక్కువ గోల్డ్ ఉన్నాలని, లేకపోతే అక్రాస్ ద బోర్డ్ అనమాట అసలు గోల్డ్ కన్జంప్షన్ తగ్గిద్దాం అనుకుంటున్నారా? సో దట్ 2.5 లక్షల కోట్లు ఎవ్రీ ఇయర్ ఏదైతే బంగారం పైన ప్రజలు ఖర్చు పెడుతున్నారో దాన్ని ఒక 50,000కే తగ్గించేసి మిగతా 2 లక్షలు వేరే చోట దాచుకునేటట్టు ఇన్వెస్ట్మెంట్ చేసేటట్టు. మరి వేరే చోట దాచుకునేటట్టు అయితే దానికి ఏ అవెన్యూ ఇస్తున్నారు మీరు? వేరే మ్యూచువల్ ఫండ్స్ ఏదన్నా ప్రాపర్గా ఎష్యూర్డ్ ఇంట్రెస్ట్ రేట్ తోటి ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్, బాండ్స్ ఏమైనా తీస్తారా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సి వస్తుంది. మురళీధర్ గారు, కేంద్రం తీసుకువచ్చిన సంస్కరణలు, ఉద్దీపన చర్యలతో
ప్రస్తుతం మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ త్వరలో పరుగులు తీస్తుందని ముఖేష్ అంబానీ అన్నారు. ఎంత వేగంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవచ్చంటారు? ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందా లేదా పరుగులు తీస్తుందా అనేది మనం చెప్పడం చాలా కష్టం. ఈ ఆర్థిక మాంద్యం ఏదైతే ఉందో ఇది కేవలం టెంపరరీ అని చెప్పేసి అంబానీ గారు అన్నారు. కానీ ఇది టెంపరరీనా పర్మనెంటా అనేది మనం డెప్త్లోకి వెళ్ళి విశ్లేషించుకుంటే కానీ తెలియదు. 9% 2016లో ఉన్నది ఇవాళ 5.2%కి వచ్చింది జీడిపి. లాస్ట్ ఇయర్ 7.2% నుంచి వాళ్ళ 5.2%కి వచ్చింది. సో ఇది బాటమ్ అవుట్ అయిందా జీడిపి? ఇక్కడి నుంచి జీడిపి గ్రోత్ ఉంటుందా? ఇప్పుడు మంది కన్జంప్షన్ డ్రివెన్ స్టోరీ. కన్జంప్షన్ డ్రివెన్ స్టోరీలో మనం ఇప్పటికంతా సర్వీస్ సెక్టార్ మీద ఆధారపడి ఉన్నాం. అగ్రికల్చరల్ ఇన్కమ్ లేదు, ఎక్స్పోర్ట్స్ లేవు, ఇంపోర్ట్ డిపెండెన్సీ బాగా పెరిగింది. సో ఇవాళ ఏంటంటే కన్జంప్షన్ కంటే కూడా ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. సో డిమాండ్ తక్కువ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోతూ ఉంది. సో వీటన్నిటిని అడ్రస్ చేయడానికి కేవలం ప్రభుత్వం ఉద్దీపనాలు ఇస్తే ఏమీ సరిపోదు. అయితే దీన్ని ఎలా అడ్రస్ చేస్తుంది? ఇప్పుడు ఈ ఆర్థిక సంస్కరణలు ఏ విధంగా వాళ్ళు ప్రోత్సహిస్తారు? ఇప్పుడు ఎన్బిఎఫ్సి కుదేల్, బ్యాంకింగ్ సెక్టార్ కుదేల్. సో ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ని ఎలా రివైవ్ చేస్తారు? ఎన్బిఎఫ్సిని ఎలా రివైవ్ చేస్తారు? బ్యాంకింగ్ సెక్టార్ ఎన్బిఎఫ్సి రివైవ్ అయితేనే ఏదైనా దేశానికి ఒక బ్యాక్ బోన్, ఏదైనా ఒక ఇండస్ట్రీకి బ్యాక్ బోన్. ఇటువంటి టైంలో ఇన్వెస్ట్ చేద్దాం ఎవరైనా అనుకుంటూ ఉన్నట్లయితే ఒక ఎక్స్పర్ట్గా మీరు ఎలాంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారు? ఇప్పటికైతేనండి మార్కెట్ బాటమ్ అవుట్ అయిపోయినట్టే చాలా క్లియర్గా కనపడుతుంది. సో ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టు ఫ్యూచర్ డిస్కౌంటింగ్ అవుతుంది. సో ఫ్యూచర్ డిస్కౌంటింగ్ అంటే రేపు రాబోయే నెగిటివిటీ ఏదైతే ఉందో ఇవాళ వచ్చింది. అంటే ఏంటి? నెగిటివిటీ అనేది చాలా వరకు క్లియర్ అయిపోయింది. అయితే లార్జ్ క్యాప్స్ని కొంతవరకు అవాయిడ్ చేయటం బెటర్ ఏమో అనిపిస్తుంది. కాకపోతే షార్ట్ టర్మ్ గెయిన్స్ కావాలి అని అంటే లార్జ్ క్యాప్లో ఉండటం బెటర్. లేదు లాంగ్ టర్మ్ గెయిన్ కావాలి అని అంటే మాత్రం ఏవైతే బాగా పడిపోయి ఉన్నాయో గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకి మోటార్ వెహికల్ స్టాక్స్ ఉన్నాయి. మోటార్ వెహికల్ స్టాక్స్ కన్జంప్షన్ లేకపోవటం బాగా బాటమ్ డౌన్ అయిపోయింది. సో ఆ విధంగా కన్జంప్షన్ స్టోరీ మీద డిపెండెంట్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే బాగా బాటమ్ డౌన్ అయినాయో, ఎకనామీ రివైవ్ అవడానికి ఇప్పుడు అవకాశం చాలా ఉంది. అంటే 5.2% ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయిపోయినట్లు లెక్క. సో ఈ స్టేజ్లో భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే నిఫ్టీ, సెన్సెక్స్ లాంటివి మాత్రం అవాయిడ్ చేయటం చాలా సేఫ్. ఎప్పుడైతే వీక్లీ ఆప్షన్స్ వచ్చినాయో, వీక్లీ ఆప్షన్స్ మ్యానిపులేషన్ కోసం అని చెప్పేసి మనకి నిఫ్టీ, సెన్సెక్స్ వాలటాలిటీ చాలా హెవీగా ఉంటుంది. అంటే 500 పాయింట్స్ టు 1200 పాయింట్స్ ఉంటుంది. సో నిఫ్టీ ట్రేడింగ్ కొంత అవాయిడ్ చేస్తూ గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్లో పెట్టడం అనేది సేఫ్. వేణుగోపాల్ గారు, భారత్ను $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ లక్ష్యం సాధ్యం కావాలంటే ఎలాంటి సంస్కరణలు ఇంకా అవసరం అంటారు? అంటే ఇప్పుడు తీసుకున్న జిఎస్టీ కొంత ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఐబీసీ యాక్ట్ ఒకటి చాలా బాగా పనిచేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఎన్పిఎల్ని బాగానే కలెక్ట్ చేయడంలో అది ప్రధాన పాత్ర పోషిస్తుంది. తర్వాత రెరా యాక్ట్ అని చెప్పి రియల్ ఎస్టేట్ యాక్ట్ కూడా, అది కూడా పర్వాలేదు. బట్ వీటితో పాటు ల్యాండ్ అండ్ లేబర్ రిఫార్మ్స్ తీసుకురావాలి. అవి డెఫినెట్గా, ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలంటే అవి ఫస్ట్ అవి అడ్రస్ చేయాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ పెంచుకోవడమే కాకుండా ప్రాక్టికల్గా రియాలిటీలో కూడా పెంచుతూ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ క్యాపెక్స్ వచ్చేలాగా దృష్టి పెట్టాలి. తర్వాత ఇంపోర్ట్స్ని తగ్గించడం చేయాలి, లేకపోతే ఎక్స్పోర్ట్స్ని పెంచేలాగన్నా చర్యలు చేపట్టాలి. దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ కానీ ఏదైనా ఒక రూట్ మ్యాప్ అనేది ఎక్స్పోర్ట్స్ పెంచేలా చేయాలి. మొత్తంగా చూస్తే ఏంటంటే ఉద్యోగ కల్పన, అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది పరమావధిగా ఎప్పుడైతే మరిన్ని నిర్ణయాలు, మరిన్ని సంస్కరణలు వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా గ్రోత్ పాత్ అనేది కంటిన్యూ అవుతుంది, వృద్ధి పాత్ అనేది కంటిన్యూ అవుతుంది. దీంతోపాటు ఇప్పుడు ఏవైతే ఆన్గోయింగ్ క్రైసిస్ బ్యాంక్స్లో కానీ ఎన్బిఎఫ్స్ ఓవరాల్గా ఫైనాన్షియల్ సెక్టర్ కుదేలవుతూ వస్తుందో, దాంట్లో లిక్విడిటీ కావచ్చు, లేకపోతే క్రెడిట్ ఆఫ్ టేక్ కావచ్చు, అలాంటి ఇష్యూస్ మీద ప్రధానంగా ఫోకస్ పెట్టి వాటిని అడ్రస్ చేయడం ద్వారా మురళి గారు చెప్పినట్టు కానీ, కుటుంబరావు గారు కానీ, అలా ఏంటంటే ముఖ్యంగా ప్రధానంగా మనకి ఏవైతే ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితులకి ప్రధానమైన రూట్ కాజ్ ఏవైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడం ద్వారా మనం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే కన్జంప్షన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అద్భుతంగా ఉంటుందో అప్పుడు వస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడం కోసం ముఖ్యంగా గవర్నమెంట్ స్పెండింగ్ బాగున్నప్పటికీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ సరిగ్గా లేవు కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టాలి, ఎక్స్పోర్ట్స్ బాగా చేయాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం ద్వారా ఇవన్నీ కూడా మిగతా అన్ని పాసిబిలిటీ ఉంటాయి. తర్వాత ఇప్పుడు చెప్పే ఏదైతే ట్యాక్స్ కట్స్ అనేవి కూడా కొంత మరింత సరళతరం చేస్తూ ఎక్కువ మందిని ట్యాక్స్ నెట్లోకి కనుక రాడార్లోకి కనుక తీసుకొస్తే తద్వారా కూడా గ్రోత్ అనేది
పాసిబిలిటీ ఉంటుంది. సో 1980లో ఇవాళ మనం ఎక్కడున్నామో 1980లో యూఎస్ అక్కడ ఉంది, $2.5 trillion అరౌండ్. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి $20 trillion వచ్చారు. అవుట్ ఆఫ్ $80 trillion గ్లోబ్, $80 trillion అనుకుంటే గ్లోబ్ మొత్తం, దాంట్లో 20 వాళ్ళు సింహభాగం పోషిస్తున్నారు. దాని తర్వాత అరౌండ్ $14 to $15 trillion చైనా. సో మనం 2.5, 2.6, 2.7 ఇక్కడే మనం స్వింగ్ అవుతూ ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి మన $5 trillion పెద్ద విషయం అయితే కాదు. మనకున్న యంగ్ ఇండియా కానీ, మనకున్న డొమెస్టిక్ సేవింగ్ రేట్ కానీ, తర్వాత మనకున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో టేకప్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. మిగతా స్ట్రక్చరల్ అడ్వాంటేజ్ ఇండియాకు ఉన్నాయి. అంటే తర్వాత హై ఇంట్రెస్ట్ రేట్స్ ఈ మధ్య చూసాం మనం, లాస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్లో ప్రతిసారి 25-35 బేస్ పాయింట్స్ తగ్గించుకుంటూ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా 5.15 దాకా తీసుకురావడం జరిగింది. సో ఇక్కడి నుంచి కూడా డౌన్ ద లైన్ ఇంకొక 1 to 2 రేట్ కట్స్ ఉంటే డిపాజిట్స్కి ఇబ్బంది ఉన్నప్పటికీ గ్రోత్ కావాలంటే డెఫినెట్గా లో ఇంట్రెస్ట్ రేట్ కూడా మిగతా గ్లోబ్తో చూసినప్పుడు మనం ఇప్పుడు కూడా హై ఇంట్రెస్ట్ రేట్స్లో ఉన్నాం. కాబట్టి అది కూడా తగ్గిస్తే అలాంటి సంస్కరణలు కూడా, అంటే మెయిన్గా మనీ మార్కెట్స్లో కూడా కొన్ని నిర్ణయాలు చేపట్టిన వరకు కూడా గ్రోత్ ఇది అవుతుంది. ఓవరాల్గా చూస్తే స్ట్రక్చరల్ అడ్వాంటేజ్ ఉన్నాయి. అవసరమైన చర్యలు, సంస్కరణలు కనుక చేపడితే డెఫినెట్గా బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఉద్దీపన చర్యలు, సంస్కరణల ఫలితాలు స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపించాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ త్వరలో మళ్లీ పరుగులు తీస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.